ఏమి పట్టవు నీకు మాత్రం పట్టేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు, నీకు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లో సీట్లు, జల్సాగా బతకడం నేర్చుకున్నావు, మొత్తాన్ని ముంచేస్తున్నావు. పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇక సీఎం పోయింది, ఓజీ 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 అంటున్నారు. మొదటిదాకా వీరమల్లి 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 అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఓజీ 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 అంటారు. మరి అదేమైతే తెలియదు. సినిమాలు బాగానే ఉన్నాయి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ విరామ సమయంలో వచ్చి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడికి లోకేష్కి భజన కొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఏదో నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని నిలువరించటం ఎవరి వల్ల కాదు. ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు నీ వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల అంతకంటే కాదు. దుర్మార్గమైనటువంటి పాలన 1 సంవత్సర కాలం చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగినటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాతే మీలో భయం ఏర్పడి జగన్ రానియం జగన్ రానియం జగన్ రానియం అని భజన చేసుకొస్తున్నారు. మీరు ఏ భజన అయితే చేస్తున్నారో రానియమని అదే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడు. కొద్దిగా 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, మేము కూడా పడతాం. మేమేమి మీ అదే అన్నాడండి, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. తాటాకు చప్పుడు మేము కూడా అంతే. తాటాకు చప్పుడుకు భయపడతామా?